హాయ్ అండి, నేనైతే మీ సారీ హరన్. చూసుకోవచ్చు, ఇవాళైతే నేను పొలానికి మందు కొట్టడానికి మా డాడీ నేనైతే వెళ్తున్నాము. బ్యాక్ సైడ్ మా డాడీ వస్తుండు. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూలు, 5th వరకు అక్కడే చదువుకున్నాను. అది వచ్చేసి మెయిన్ రోడ్. ఇది చూసుకున్నట్లయితే పొలానికి వెళ్ళే రూటు. వచ్చేసి పొలాలు ఉన్నవి. ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి స్కూల్ ఉంటుంది. అది వచ్చేసి మెయిన్ రోడ్డు. ఇది పొలానికి వెళ్ళే రూట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మా బావ వాళ్ళు డవరా కొడుతున్నారు. ఇది వచ్చేసి ఎడ్ల బండి చూసుకోవచ్చు. ఇక్కడ డవరా కొడుతున్నారు. డవరా కొట్టడం ఏంటంటే పొలంలో ఉన్న కలుపు పోవడానికి అండ్ పత్తి పెరగడానికి డవరా కొడుతూ ఉంటారు. ఇదైతే చూసుకోవచ్చు మా పొలము. మొన్న వచ్చిన భారీ వర్షాలకి పత్తి అంతా వాటర్లో నాని కుళ్ళిపోవడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మొత్తం మా పొలము చూసుకోవచ్చు. ఈరోజు మందు కొట్టడానికి వచ్చాం కదా, అందుకే వాటర్ అయితే తీసుకెళ్తున్నాను. చూడొచ్చు, పైనుండి ఫుల్ ఎండ కొడుతుంది, కానీ తప్పదు. ఇంకా ఇదైతే డైరెక్ట్ బకెట్లో వేస్తున్నాము. దాని తర్వాత వచ్చేసి ఇది మేము మందు కొట్టే డబ్బాలో అయితే డైరెక్ట్ వేసుకున్నాము. దాని తర్వాత వచ్చేసి ఇంకో మందు ఉంటుంది, అది కూడా డబ్బాలోనే పోసుకున్నాము. ఇంతకుముందు బకెట్లో వేసాం కదా, ఆ మందు దాంట్లో వాటర్ పోసేసరికి అదంతా బ్లాక్ అయింది చూసారా. అదైతే ఇప్పుడు మొత్తం మందు డబ్బాలో పోసుకొని చెట్లకి కొట్టడం చూడొచ్చు. ఇది వచ్చేసి ఇప్పుడు మా డాడీ చెట్లకు ఒక్కొక్కటిగా మందు కొడుతున్నాడు. ఎందుకు అంటే చెట్లు చిన్నగా ఉన్నావు కదా, అందుకే ఒక్కొక్కటిగా కొడుతున్నాడు. ఇది చూసుకున్నట్లయితే మొన్న వచ్చిన భారీ వర్షాలకి చెరువు దగ్గర ఉన్న వాటర్ ఫ్లో అనేది పొలంలోకి వచ్చిన తర్వాత ఈ చెట్లు అనేవి అన్నీ కుళ్ళిపోయి చనిపోవడం అయితే జరిగింది. ఇదంతా చూసుకోవచ్చు, ఎలా చనిపోయిందో చూసుకోవచ్చు. అటు సైడ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మా వరి పొలము. ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా, అదే చెరువు. ఆ వాటర్ ఫ్లో వచ్చి పాడవడం అయితే జరిగింది. ఓకే అండి, సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. ప్లీజ్ గివ్ మీ సపోర్ట్.